మద్దతు ఇవ్వడానికి వచ్చిన, సంఘీభావంకి వచ్చినాను. సమాజం అంతా ఈ బాధితులకు సంఘీభావంగా ఉండాలి. ఈ ఊరు జరుగుతుంది, రేపు ఇంకో ఊరు జరుగుతుంది. ప్రకృతి అంతా నాశనం అవుతుంది. కృష్ణగిరి తమిళనాడులో ఉంది, మొత్తం నాశనం. చీమకుర్తి ఒంగోలు జిల్లాలో ఉంది, మొత్తం నాశనం. ఎక్కడ మైనింగ్ అయితే అక్కడ నాశనమే. తెలంగాణలో రాజకీయ నాయకులందరూ దొంగలు, లంగలు, లఫంగలు ఉన్నారు. చోర్ బద్మాషంకి భారత్ రాజకీయాలంటే ఒక్కడు మనిషి లేడు దాంట్లో. ఇదంతా రాజకీయ నాయకులే. కరీంనగర్ జిల్లా చూద్దాం, ఎంత అన్యాయం అయిపోయింది. మొత్తం గంగుల కమలాకర్ ఉండే అప్పుడు, తర్వాత తక్కిన పార్టీల వాళ్ళు, వేరే పార్టీలు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి కొండలని కొట్టేసింది. ట్యాన్ బ్రౌన్ చాలా కాస్ట్లీ, అది యూరోప్లో, చైనాలో చాలా గిరాకీ ఉంది. కొండలని పోయి, కొండలు లేవు. ఆఖరికి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కు లక్షల మంది వస్తారు. అక్కడ కూడా వెనక నుంచి కొట్టేస్తే బస్సు చుట్టూ తిరిగిపోయింది. మొదటి రోజే బస్సు చుట్టూ తిరిగిపోయి కింద పడి 65 మంది చచ్చిపోయారు బస్సులోంచి. సిగ్గు శరం ఉంది ఎవరికన్నా? అసలు కొండలు కొట్టేస్తే వర్షం ఎట్లా పడుతుంది? కొండలు ఉంటే దాని మీద అడిగి ఉంటే ఆ చల్లటి గాలి వీచి మబ్బులు కరిగి వాన పడుతుంది. ఇప్పుడు వర్షాలు ఉండయి, వర్షాలు లేకపోతే పంటలు ఉండయి. ప్రకృతి అంతా నాశనం అవుతుంది. ప్రకృతి నాశనం అయితే వాళ్ళందరూ జైలు పెట్టాలి. నాశనం చేసిన ఎవడైనా. ఆ సంజీవరెడ్డి అంటే ఎవడో వాడు, సంజీవరెడ్డి కాదు, నిర్జీవరెడ్డి వాడు. బుద్ధి లేదు. ఎట్లా చెరువు ఎట్లా తవ్వుతావు, ఎట్లా కడతాడు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? గులాంలా మీరు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ ఏం చేస్తుండు? ఎస్ఐ ఏం చేస్తుండు? సిఐ ఏం చేస్తుండు? దొంగలు వాళ్ళంతా. వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. కోర్టులో కేసు వేద్దాము, వాళ్ళందరినీ బట్టలు ఇప్పించి వాళ్ళ యూనిఫామ్ ఇప్పించేసి వాళ్ళని జైలు పెట్టేట్టు చేయాలి. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రులే కదా తినడానికి అంటున్నది, దొంగలే కదా. రాజకీయాలంటే దేశంలో డెమోక్రసీ లేదు. ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి మొత్తం నాశనం అవుతుంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ అయింది. యూరోప్ లో మొత్తం భయంకరంగా ఎండ ఉన్నది. రోడ్లు కూడా కరిగిపోతున్నాయి. మొన్న లాస్ట్ ఇయర్ హాసుకు పోతే, మక్కాకు పోతే వేడికి 1300 మంది చచ్చిపోయారు. ఈసారి మొత్తం మిస్ట్ ఫ్యాన్లు, ఇట్లాంటి ఫ్యాన్లు పెట్టితే దాంట్లో తుంపర్లు పడతాయి, నీటి తుంపర్లు, అట్లా బతుకున్నారు. మొత్తం తుంపర్ల ఫ్యాన్లు పెట్టారు, మిస్ట్ ఫ్యాన్లు పెట్టారు మక్కా నిండా. ఇంత భయంకరంగా ప్రకృతిని నాశనం చేస్తే మానవ జాతి ఉండదు, మానవ జాతి నాశనం అవుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇక్కడ ఇండియా నాశనం చేస్తారు, అమెరికా వీసా తీసుకుంటారు, పోయి అమెరికా సెటిల్ అవుతారు. ఇక్కడ ఉండరు వాళ్ళు. అందుకని ఏమవుతుంది ఇండియా అంటే, మాకేముంది, హెల్ విత్ రెస్టెడ్ ఇండియా అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళని నమ్మొద్దు. దేశద్రోహులు వీళ్ళంతా. దేశద్రోహులు, మనుషుల ద్రోహులు కాదు. ఈ దేశద్రోహులు. రాజకీయ నాయకులందరినీ ఒక తీర్మానం చేద్దాం, దేశద్రోహం చేస్తున్నారు, మిమ్మల్ని శిక్షించాలని చెప్పి ప్రజా కోర్టు పెడదాం. ప్రజా కోర్టుకి ఇచ్చి దేశద్రోహులను బిరుదులు ఇద్దాం వీళ్ళకి. ఏంటో మేము ఉంటాం అమ్మా, అందరు సంఘీభావం ఉంటాం, అందరు సంఘీభావమే ఉండాలి. వీళ్ళు ఇప్పుడు పాపం మనం చేసేది పత్రికా గోష్ఠి ఉద్యమం. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పేరుతోటి ఉద్యమాలు మొదలైతాయి. ప్రజల మధ్యన సంఘీభావంతో పోరాటాలు మొదలైతాయి. నెక్స్ట్ పోరాట దశకి తీసుకొని పోవాలి. దానికి మేము అందరం మద్దతు ఉండాలి, సంఘీభావం ఉండాలి. మేమంతా ఉంటామమ్మా. నమస్కారం. ఆయన ఆ వారం రోజులకే వచ్చి లోపలికి పోయి మొత్తం చెక్ చేశాడు. ఆ మిషన్ ఎలా ఉంది, అన్ని ఎలా పనిచేస్తుంది, ఏమున్నాయి, అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేయడం జరిగింది. భూమిలో ఎలా పడుతున్నాయి, ఆ దుమ్ము ఎలా వస్తుంది, మా భూమికి పక్క పంటే అది, అంటే 10 మీటర్ల దూరమే మిషన్ కు, మాకు 10 మీటర్ల దూరమే ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అదంతా చూపించి ఫోటోలు గిట్లా తీసినాము. అది ఎలా పొల్యూషన్ ఎలా వస్తుంది అంతా చెప్పడం జరిగింది. సరే సార్, నేను ఉన్నట్టు రాసి పంపుతాను, మీరు 3వ నాడు సనత్ నగర్ వచ్చి మా హెడ్ ఆఫీసులో మీరు తీసుకోండి కాపీలు, నేను అక్కడ పంపిస్తాను అన్నాడు. నిజంగా నేను ఈ సందర్భంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాస్తవం రాసి పంపించాడు. ఇలా ఆ కల్చర్ మూతపడడానికి ఒక కారకుడు మా వెంకన్న సార్ అని ఈ సందర్భంగా నిజాయితీగా పనిచేసినందుకు ఆయనని అభినందిస్తున్నాను. నిజంగా ఎంత అంటే నాకు ఆనందంగా కలిగింది. అలాగే ఈ విధమైనటువంటి పరిస్థితులలో మొన్న ఈ క్రషర్ను ఈ జోనల్ ఆఫీస్ రామచంద్రాపురం పిలిచారు. ఒక నోటీస్ ఇచ్చి మమ్మల్ని రమ్మన్నాడు, ఆయన రమ్మన్నాడు. మేమందరం కూడా వెళ్ళాము. జోనల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ ఏం చేశాడంటే ఇద్దరిని పిలిచాడు, అడిగాడు. అక్కడ కూర్చోబెట్టి దాని మీద దాని మీద చాట్ మీద వేసి ఓపెన్ చేశాడు. ఆయన ఏం చేస్తున్నాడు, నీకు ఇవన్నీ పర్మిషన్లు ఉన్నాయా అని అడిగాడు. అడిగితే లేదు సార్ అన్నాడు. మరి ఏముంది అంటే, ఇప్పుడే నేను అప్లై చేసిన సార్ అన్నాడు. అప్లై చేస్తే ఎట్టా, నీకు పర్మిషన్ ఎట్లా స్టార్ట్ చేసి నువ్వు ఎట్లా నడిపిస్తున్నావు అని మందలించడం, ఎట్లా సీరియస్గా మందలించాడు. మమ్మల్ని కూడా అడిగాడు. మా సభ్యులందరూ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా రాళ్ళు పడుతున్నాయి, ఈ విధంగా పొల్యూషన్ వస్తుంది, అంతా ఏమేమి జరిగిన విషయాలన్నీ కూడా సారు చెప్పాడు. సారు విన్నాడు. 21వ తారీఖు నాడు
ఒక నోటీస్ జారీ చేయడం అనేటువంటి జరిగింది. నోటీస్ అంటే ఉమ్, దీనికి ఆయన ఏం చేయకుండా కరెంట్ టిఎస్పి కరెంటు ఆఫీస్కి ఒక లెటర్ పెట్టాడు. డి ఎస్సీ భువనగిరి యాదాద్రి భువనగిరి ఎస్సీకి లెటర్ పంపించాడు. ఇది అందిన వెంటనే దానికి దానికి కరెంట్ కట్ చేసి క్రషర్ కరెంట్ కట్ చేసి రిపోర్ట్ మళ్ళీ నాకు వెంటనే 2 రోజులలో రిపోర్ట్ పంపగలనటువంటి ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ నోటీస్ ఇచ్చాడో ఇక అది నోటీసు 21 తారీఖు వచ్చింది, ఈయనకి 23 నాడు చేరింది. 23 నాడు చేరిన తర్వాత వాళ్ళు కరెంట్ కట్ చేయడం అంటే జరిగింది. జరిగినాక మరి అట్లా కూడా బంద్ కాలేదు. ఒక 3 రోజులు క్రషర్స్ పేల్స్తూనే ఉన్నాడు. బాంబులు అలాగే పేల్చడం జరిగింది. మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. అది పేల్స్తే ఎంత లోతు దుమ్ము వస్తుంది, దుమ్ముతో పాటు పొగ మొత్తం ఆ ప్రాంతాన్ని ఆవరిస్తుంది. ఆ బాంబు పీల్చినప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. ఊపిరి పీల్చుకుంటే ఒక రకమైన దగ్గు, ఈ కండ్ల మంటలు అనేటువంటి వస్తున్నాయి. ఏంది ఇది అనేటువంటిది ఆ పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ఊపిరి పీల్చుకుంటే సస్తామా అనేటువంటి అంత భయంకరంగా ఉంది. మా వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము చూపిస్తాము. ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి, దీన్ని ఎట్లా ఆపాలి, అదైతే ఆపిండు కానీ ఇది ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేసి ఎమ్మటే మేము ఒక ఆలోచనకు వచ్చి మాకు సుభాష్ సార్ సహకరించాడు మీరు చేయమని. అప్పుడు మేము ఎస్పీ దగ్గరికి, సిఐ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి పోదామని ఒక లెటర్ రాసుకొని ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్కి ఇచ్చాము. వాళ్ళది కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ ఎమ్మటే మైనింగ్ వాళ్ళని పిలిచాడు. మీ మైనింగ్ వాళ్ళని పిలిచి ఇది సిఎఫ్ఓ అవసరమా అని అడిగాడు. అవసరం సార్, సిఎఫ్ఓ లేదు నడవదు సార్, కంపెనీ క్లోజ్ అన్నాడు. అంటే ఇది తీసుకొని ఇచ్చాడు. ఆన్లైన్ చేయమని చెప్పాడు, ఆన్లైన్ చేశారు. ఈయన ఏమంటే మా దగ్గరికి వచ్చి ఏం సార్ ఈ బాంబులు వేస్తున్నారు, దీన్ని ఏంది మీరు ఏం చెప్తారంటే అది మా పరిధిలో లేదు సార్, పోలీసు వాళ్ళది ఎంఆర్ఓ పరిధిలో ఉంటుంది. ఒకసారి పోస్కో వాళ్ళ చేతులు ఉంటుంది అంటారు. పోస్కో వాళ్ళని కూడా మనం టచ్ చేస్తే మీకు సంబంధం లేదు, అది అది మేము ఇవ్వకూడదు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు మేము ఇచ్చేది కాదు, వేరే వాళ్ళకి ఇస్తాం, దీనికి ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది. మన వాళ్ళు వెళ్ళి దాని లెటర్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మీకు కాదు పోలీసు వాళ్ళకు ఎంఆర్ఓకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎప్పుడు తప్పించుకుంటున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళ లైసెన్స్ ఇచ్చింది ఈ ఇండస్ట్రీ మైన్స్ వాళ్ళే ఆయనకు లైసెన్స్ ఇచ్చారు. వాళ్ళ భార్య పేరు మీద ఒక లైసెన్స్ జారీ చేయడం అంటే జరిగింది ఇది 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 బాంబులు పేల్చడానికి. ఆ విధంగా వాస్తవం చెప్పకుండా ఎంతసేపు పక్కదారి పట్టించడం అనేటువంటిది ఈ మైన్స్ వాళ్ళు మాకు చేసిన మొదటిసారి. ఎప్పుడు అయినా అలా సమాధానం తలతోక లేకుండా తిప్పి తిప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా లేకపోతే ఎప్పుడు అయిపోయేది పని. ఆ విధంగా ఇబ్బంది పెట్టడం అంటే. తర్వాత మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ గారు ఇట్లా సమస్య సార్ అంటే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. సరే అని చెప్పాము, విన్నాడు. సరే మేము చూస్తాము. ఏమన్నామంటే చర్య ఎవరైనా చనిపోతే బాంబు పేల్చడం వల్ల ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయమని మేము పెట్టాం. ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి పెట్టాం. అందులో అది సార్ మళ్ళా సిఐ ఫోన్ చేసి మేము మళ్ళీ వచ్చి రావణపేటకు వచ్చి సిఐ కూడా దరఖాస్తు ఇచ్చాం. సిఐకి ఇచ్చినప్పుడు సిఐ ఏమంటే ఇప్పుడే మేము దీని మీద చర్చించాము, ఎస్పీ గారు నాకు పంపించాడు, నేను రేపు వచ్చి దాన్ని చేస్తాను, దాని మీద చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ పరిస్థితి అనేటువంటి పోలీసు వాళ్ళు చేసి తెల్లారి నుంచి బాంబు పేలుళ్ళు ఆపేయడం జరిగింది. ఆ తర్వాత తెల్లారి నుంచి ఇక బాంబులు పేల్చాలి, ఆ బ్లాస్టింగ్ చేయాలి. ఆ విధంగా జరిగింది. ఈ బ్లాస్టింగ్ వల్ల మా రైతులు, మా మహిళలు అందరూ కూడా ఆ భూములలో పనిచేసుకుందామంటే ఒక రకమైన భయం, ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు మా మీద పడతాయో అనేటువంటి ఆందోళన. దాంతోపాటు రోడ్డుకు 20 మీటర్ 30 మీటర్ల దూరమే ఈ క్రషర్ ఉండడం వల్ల ఆ రోడ్డు మీద పోయే వాళ్ళకు కూడా భయం, ఏమైందో అనేటువంటి ఒక రకమైనటువంటి ఆందోళనతోటి ఉన్నారు. ఈ విధంగా మేము ఆ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉండడం అనేటువంటి జరిగింది. దానికోసం మా పోరాటాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దానికి రద్దు చేయడం, నిజంగా కరెంటు కట్ చేయడం వల్ల ఇది ఒక శుభసూచకం అనుకుంటున్నాం. మేము మా పోరాటాన్ని ద్వారా మేము విజయం సాధించడం అనేటువంటి సందర్భంగా చెప్పడానికి అభినందిస్తున్నాం. ముఖ్యంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళు వాస్తవాన్ని పరిశీలించి మాకు ఇవ్వడం అటువంటిది జరిగింది. ఆ విధంగా ఈ విధంగా పర్యావరణాన్ని కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రషర్ను రెడ్ జోన్లో ఏర్పాటు చేయాలి. గ్రీన్ జోన్లో ఏర్పాటు చేయాలి. గ్రీన్ జోన్లో రెడ్ జోన్లో ఏర్పాటు చేసే క్రషర్ని గ్రీన్ జోన్లో ఏర్పాటు చేశారు. ఎలా ఏర్పాటు చేశారంటే మేము తీసుకుంటే రెడ్ జోన్ని ఆరెంజ్ జోన్గా మార్చారు. ఎట్లా మారింది అనేది రిపోర్ట్ చూస్తే ఎక్కడ మాకు ఆన్సర్ దొరకలేదు. ఆ విధంగా దాన్ని చేసి ఆ క్రషర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా సిఎఫ్ఈ కూడా రద్దు చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే,
మళ్ళీ కొత్తది 17 తారీఖు నాడు మేము పోయినాడు ఎప్పుడైతే రద్దు చేసిండో ఎలా బంద్ చేయమన్నాడో ఆ రోజు మళ్ళీ పోయి సిఎఫ్ఓకు మళ్ళా సనత్ నగర్లో అప్లై చేయడం జరిగింది. ఆయన నల్గొండకి చేసి చేయలే, సనత్ నగర్లో అప్లై చేయడం జరిగింది. మొన్ననే ఆయనకు రిపోర్ట్ వచ్చింది. దాని మీద మేము చెక్ చేస్తున్నాం రోజు గ్రూప్లో వెబ్సైట్లో దాన్ని చెక్ చేస్తున్నాం, ఎక్కడుంది మన ఫైల్ ఏడుంది ఎంత పరిస్థితి. మొన్ననే ఆయన చేతికి వెళ్ళడం జరిగింది. మా అడ్వకేట్ గారు కూడా ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఇది మేము చూస్తున్నాము, మీరు సరైన చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము కోర్టులో కేసు వేయడానికి కూడా మాట్లాడడం అడ్వకేట్ తోటి. ఇవన్నీ నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు ఎస్ఐగా అడ్వకేట్ కూడా బంద్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను కోర్టులో అది మిషనే బంద్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమైనా వాళ్ళు చేస్తే ఎమ్మటే మనం వేస్తాము, రిపోర్ట్ తయారు చేసి పెట్టుకుంటాను, మేము వేస్తాను సిద్ధంగా ఉన్నామని సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా మా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. ఇంకా చూసినట్టయితే ఈ విధంగా మాకు నిజంగా చెప్పాలంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఆయన మాకు సహకరించిన ముఖ్యంగా వెంకన్న సార్ని అభినందిస్తున్నాను. ఆ విధంగా న్యాయం చేసింది ఇలా మూతపడడంలో ఒక పాత్ర వెంకన్న సార్ అనేటువంటిది నేను మరీ గుర్తుంచుకుంటున్నాను. అలాగే పొల్యూషన్ బోర్డు కూడా మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పోలీసులలో ముఖ్యంగా పాత సిఐ అయితే మమ్మల్ని ఘోరంగా చూశాడు, వినిపించుకోలేదు, మా మాట కూడా వినలేదు. కానీ ఇప్పుడు వచ్చిన సిఐ కొంచెం విన్నాడు, సరే సార్ చేద్దామన్నాడు. ఎస్పీ గారు కూడా మంచిగా సహకరించిండు. దానివల్ల బంద్ అయింది, మొత్తం మీద ఆగిపోయింది, పేలులు ఆగాయి. కొత్త కనెక్షన్ తీసుకోవడానికి రాజకీయ నాయకు ఆయనకి ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కంటే లేదు, రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి వాళ్ళ చిన్నమ్మ సిస్టర్ని మా సంజీవ్ రెడ్డి యొక్క తమ్మునికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దగ్గర బంధువులు అయిపోయారు. వాళ్ళ అండ చూసుకొని ఎమ్మెల్యే గారిది మంత్రి గారి అండ చూసుకొని మేము కనెక్షన్, నిన్న కూడా అన్నారు మిత్రుడు ఫోన్ చేశారు, కనెక్షన్ కలుపుతురట, నిజమేనా అంటే కనెక్షన్ కలపడానికి వీల్లేదు, కలపరు కూడా. ఏదైనా సిఎఫ్ పొల్యూషన్ బోర్డు నుంచి లెటర్ వస్తేనే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేస్తారు, లేకపోతే చేయరు. ఒకవేళ చేస్తే ఆయన ఉద్యోగం దానికి ఎట్ట చేయాలో మనం చేస్తాము, అది కాదు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆ ధైర్యం ఏంటంటే మా చేతిలో మంత్రి ఉండు, ఎమ్మెల్యేలు ఉండరు, అందరు ఉండరు. ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఓపెన్ చేసేటప్పుడు కనీసం దీనికి పర్మిషన్ ఉందనే మాట కూడా వాళ్ళు అడగలేదు. 3 ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళందరూ వచ్చి కనీసం పర్మిషన్ ఉందా అనేటువంటి తెలుసుకోకుండా దాన్ని ఓపెన్ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఏదైనా దాంతోపాటు మమ్మల్ని కూడా మా సందర్శించిన ధర్నాన్ని సందర్శించకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయంగా భావిస్తూ, మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ముఖ్యంగా మీరు కొంచెం దాన్ని ఎన్లార్జ్ చేసి దాన్ని ఎన్విరాన్మెంట్ ముఖ్యంగా ఆ గుట్టకు ఒక 200-300 నెమళ్ళు ఉన్నాయి సార్. ఆ నెమళ్ళు ఇతర మూగజీవాలు కూడా ఉండే, అవన్నీ ఇప్పుడు మాయమైపోయినాయి, అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అటువంటి జరిగింది. ఈ విధంగా ఎన్విరాన్మెంట్కు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆ గుట్టకున్న చెట్లన్నీ పేలిపోతున్నాయి, చెట్లు పోతున్నాయి, అక్కడ ఉండే మొక్కలు పోతున్నాయి. అలాగే పక్కకున్న కోళ్ళ ఫారం దెబ్బతింటుంది, కోళ్ళు దెబ్బతింటున్నాయి, రైతు భూములు పాడైపోతున్నాయి. రోజు పొద్దునలేగానే ఒక 3 పెట్టారు, 4 వర్కర్స్ని పెట్టారు, రాళ్ళు పేల్చి పడగానే వాళ్ళందరూ పోయి ఏరుకొని వచ్చి కుప్పేయాలి, అని ఉండనిస్తలేరు. ఎందుకంటే పొల్యూషన్ బోర్డులు ఏమైనా వస్తే ఈ రాళ్ళు ఇట్లా అవపడుతున్నాయని అనకుండా అది ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రతి దానికి అన్ని వీడియోలు ఉన్నాయి, ఏది ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రతి అంశానికి ఒక వీడియో ఉన్నది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాము. ఈ విధమైనటువంటి మీరు కూడా ఒకసారి చర్చించి మా ప్లేస్కి వస్తే మేము తీసుకెళ్తాము. ఎప్పుడైనా మీరు రీసెర్చ్ చేస్తే ఆ విధంగా చేయాలని కోరుకున్నాం. ఇది ఒక్కటే కాదు, మన జిల్లాలో చాలా క్రషర్ మిషన్స్ ఉన్నాయి. వాళ్ళెవ్వరు కూడా చాలా మందికి సిఎఫ్ఓ లేదు. మనం ఒక్కలమే కాదు, ఈ మధ్య భువనగిరి దగ్గర ఒక దగ్గర ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా నిన్న ఫోన్ చేశారు, మనం ఇది తెలిసిన తర్వాత మా దగ్గర కూడా ఇటు ఏర్పాటు చేశారు. ఇంకా ఏర్పాటు చేసిర్రు, ఇంకా బాంబ్ బ్లాస్టింగ్ జరగట్లేదు. దీంట్లో ఏంది సార్ అంటే చెప్పాను, ఇది ఈ విధంగా ఉండాలి, సిఎఫ్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు అని చెప్పడం. ఇంకా చాలా పోచంపల్లి కూడా ఉన్నాయి, వాటికి సగం వాటికి సిఎఫ్ఓ లేదు. లేకుండానే అక్కడున్న రైతులని మిగతా వాళ్ళని మేనేజ్ చేసి, నాయకులని గ్రామకి మేము ఇంత ఫండ్ ఇస్తామో ఇదే అని చెప్పేసి మేనేజ్ చేసి వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ గ్రామం అంతా కూడా ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా దుమ్ము ధూళితోటి, పోచంపల్లి మండలం దేశ్ముఖ్ ప్రాంతం, ముఖ్యంగా దేశ్ముఖ్ ప్రాంతం, ఆడ ఒక 5-6 క్రషర్లు ఉన్నాయి, అదంతా ఒక దుమ్ముతో నిండుకొని ఉంది. ఆ విధమైనటువంటి నష్టం ప్రజలకు, తీవ్రమైనటువంటి వాతావరణానికి ఈ క్రషర్ అనేటువంటి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుంది ఎన్విరాన్మెంటల్గా. మేము ఈ ఎన్జిటిలో కూడా కేసు వేద్దామనే ఆలోచనతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఆదాన్ని కూడా పోవాలని నిర్ణయించినాము. దీని తర్వాత అడ్వకేట్ తోటి వెళ్ళి నేషనల్ గ్రీన్ కోర్టులో ఈ కేసు వేస్తాము, ఆయన దగ్గర నుంచి సమాధానం తీసుకుంటామని, నష్టపరిహారం వసూలు చేస్తామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మా సమస్యని
ప్రజల దృష్టికి మీ ద్వారా పోవాలనేటువంటిది మేము కోరుకుంటున్నాము. మీరు మంచి రాసి ఈ ప్రజలు ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. పర్మిషన్ లేకుండా నడిచేటువంటి క్రషర్ మిషన్లు చాలా ఉన్నాయి. ఎంతో మంది ప్రజలని ఏ మేల్కొల్పినట్టయితే విధులేక నడిపించే వాళ్ళు కూడా ఊరుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఏం చేస్తామయ్యా, వీళ్ళతోటి మేము తట్టుకోలేము, ఎంతో అంత ఇస్తురుగా దాన్ని తీసుకొని సప్లై చేయకుంటున్నాం అన్నారు. ఆ ప్రాంతం అంతా ఒక దుమ్ముతో ఎడారిగా మారినట్టుగా కనిపిస్తుంది దేశముఖి ప్రాంతం. ఇట్లా మిగతా వాళ్ళతో ఈ ఒక మీరు వ్యాసం రాస్తే ఇవన్నీ వివరాలతోటి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ క్రషర్ మూర్తి పర్యావరణానికి నష్టానికి వ్యతిరేకంగా పోరాడడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరందరూ కూడా దీన్ని ప్రత్యేకముఖంగా మీ అందరూ కూడా దీన్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.